పేపర్ లీకులపై కేంద్రం ఉక్కుపాదం, రాజ్యసభలోనూ ఆమోదం పొందిన బిల్లు. రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే అమల్లోకి చట్టం. గరిష్టంగా 10 కోట్ల రూపాయల జరిమానా, 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష, అదేవిధంగా ఆస్తులను కూడా జప్తు చేసే విషయాన్ని చాలా స్పష్టంగా బిల్లు ముసాయిదీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లు కూడా ఆమోదం పొందడం జరిగింది. రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు సంతకం చేస్తే అమల్లోకి కూడా వస్తుంది. జైలు శిక్ష, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ, ఎన్టీఏపై ప్రతిపక్షం విమర్శలు, సమగ్ర సంస్కరణలపై కొనసాగుతున్న డిమాండ్. అయితే దీన్ని ఉద్దేశించి నిన్న నరేంద్ర మోదీ గారు ఏమన్నారంటే, ఇన్స్టాగ్రామ్లో నరేంద్ర మోదీ గారు మళ్ళొకసారి సందేశం ఇచ్చింది. జంజీని ఆసరాగా చేసుకొని కొంతమంది కుహానా జాతీయవాదులు, జాతి విద్రోహ శక్తులు, విచ్ఛిన్నవాదులు ఏవో మూమెంట్ చేసి ఏదో విజయం పొందినాం అనుకుంటారు కదా, అదే జంజీ వర్షన్లా అదే జంజీకి నచ్చేటట్టు నరేంద్ర మోదీ గారు ఇన్స్టాగ్రామ్ కంటెంట్స్ చేస్తున్నారు. మీరు ఎంత కష్టపడి చేసినా కూడా 20 మిలియన్ వ్యూస్ కూడా రావట్లేవు. నరేంద్ర మోదీ గారు ఏదో ఫ్రంట్ కెమెరా పెట్టుకొని ఏదో వీడియో చేసి రిలీజ్ చేస్తే ఈజీగా 200 మిలియన్ 300 మిలియన్ రీచ్ అవుతున్నాయి. ఆ మెటాక్ కూడా నిద్రపడట్లే ఏంది ఇట్లా పోతున్నాయని. అంటే వెస్టర్న్ లీడర్స్ కూడా డామినేట్ చేస్తుండు, వెస్టర్న్ లీడర్స్ ఎప్పుడు డామినేట్ చేసిండు, గ్లోబల్ లీడర్ ఎమర్జ్ అవుతుండు, నిద్రపడట్లే మెటాకే. అందుకే కొన్ని తొలగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ ఉంటారుగా కొంతమంది డీప్ స్టేట్లో భాగమైన వాళ్ళు. సో మళ్ళొకసారి నిన్న ఇన్స్టాగ్రామ్ సందేశం ఇచ్చిర్రు. ఏమన్నారో చూద్దాం. ఈ పేపర్ లీకేజ్ మాఫియాని అరికడతామని చాలా స్పష్టంగా చెప్పారు. పేపర్ లీక్ మాఫియా అంటే ఇక్కడ స్పష్టంగా చెప్తున్న అంశం ఏంటిది? అమ్ముడు పోయిన కొంతమంది పేపర్ సెట్టర్లు, రెండోది కోచింగ్ సెంటర్లు, ఇంకొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు, వీళ్ళు ముగ్గురు కలిసే పేపర్ లీకేజ్లకు పాల్పడతారు. సో ఎవడైనా ఇప్పటి నుంచి పేపర్ లీకేజ్ చెయ్యాలన్న ఆలోచన వచ్చినా, పేపర్ లీకేజ్ చేసినా గరిష్టంగా 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందే, 10 కోట్ల రూపాయల జరిమానా కట్టాల్సిందే. అదేవిధంగా వాళ్ళ ఆస్తులను మొత్తం కూడా జప్తు చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు చేరి మరి చూద్దాం. చట్టాన్ని 2024లో ఉన్న పేపర్ లీకేజ్ చట్టాన్ని బలపరుస్తూ 2026లో తీసుకొచ్చిన ఈ చట్టంతో ఇంతకుముందు 60-70ల సంఖ్యలలో పేపర్ లీకేజ్లు అయ్యేదన్నమాట. ప్రతి గవర్నమెంట్లో, ఆ స్టేట్ గవర్నమెంట్స్ అయినా సెంట్రల్ గవర్నమెంట్స్ అయినా దేశం మొత్తంలో ఒక టర్మ్ ఆఫ్ గవర్నమెంట్లో 70-80 సార్లు లీక్ అయ్యేది. సో అన్ని కలుపుకొని అన్ని సార్లు లీక్ అవుతున్నాయి కాబట్టి దీన్ని చెక్ పెట్టాలని ఇంత బలమైన చట్టం తీసుకురావడం జరిగింది. ఇది నిజంగా హర్షించదగ్గ విషయం. సంస్కరణలు, కొన్ని సంస్కరణలను కూడా ప్రతిపాదించారు. ఒకటి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం ద్వారా 3 నెలల్లోనే తీర్పులు వెలువరించి వాళ్ళకు శిక్షలు పడే విధంగా కోర్టులు వ్యవహరించాలని ఆ బిల్లులో చాలా స్పష్టంగా రాశారు. అలాగే నందన్ నిలేకని కమిటీ చేసి ఒక 5గురు నిపుణులతోటి దానికి సంబంధించిన ఎట్లాంటి ప్రతిపాదనలు చేయాలి, ఎట్లాంటి ఇంప్లిమెంటేషన్స్ చేసి ఎట్లాంటి వ్యూహాలు రచిస్తే ఈ పేపర్ లీకేజ్లను అడ్డుకోవచ్చు అనేది పరిశీలిస్తున్నట్టు మనకు తెలుస్తున్నది. ఒకటండి, టెక్నాలజీని ఎక్కువ వాడుకోవాలి. రెండోది, అకౌంటబిలిటీ పెరగాలి. మూడోది, కాన్షియస్నెస్ అనేది ఉండాలి. కొంచెమన్నా మానవత దృక్పథం ఉండాలి పేపర్ సెక్టర్లకి, కోచింగ్ సెంటర్లకి. ఆ కోచింగ్ సెంటర్లని, పేపర్ సెక్టర్లను కరెక్ట్ చేస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా మారుతుంది. అదే సో ఈ సాంకేతిక వినియోగం ద్వారా ఈ మానిటరింగ్ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను ఇన్వాల్వ్ చేసి పేపర్ లీకేజ్లు కాకుండా కూడా అరికట్టొచ్చు అనే అంశం మీద కూడా సందేశం ఇవ్వడం జరిగింది. ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటే మన దేశంలో ఉన్న యువత భవిష్యత్తులు కూడా మారుతాయి. ఎందుకనంటే మన దేశం యొక్క యావరేజ్ ఏజ్ కేవలం 29 సంవత్సరాలు. అంటే యంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్. కాబట్టి సుమారు ఒక 50-60% మంది యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులే ఉన్నారు. కాబట్టి ఈ పేపర్ లీకేజ్ నివారణ చట్టాన్ని తీసుకురావడం ద్వారా వాళ్ళందరికీ లబ్ధి చేకూరినట్టే అని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది.